నాకిద్దరు వెళ్ళాలద్దురా పెద్దది అడుగుందే చిన్నది ఇడుగుందే పెద్దది అడుగుందే చిన్నది ఇడుగుందే వద్దురా శివుడా నాకిద్దరు వెళ్ళాలద్దురా అందుకే అన్నారు దాని ఇద్దరు వెళ్ళాలో నేను చూడు బతికి చేద్దోని బాధోడు అన్నారు పెద్దలు ఇష్టపట్టి కూర్చోడు నగ చెబుతున్నా కచ్చే మొగడు మనిషి అదంటే బర్రగాసిన బాపతి దానికి కూడా తెలియదు ఈక తెలియదు తోక తెలియదు తొండం తెలియదు అది ఎట్టి బాగుంది అదంటే అది ఎట్టి బాగుంది అది ఎక్కడ పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుందా పడుతుంది ఇది న్యాయం అయితే అది నీకు ఏ అవ్వ పిచ్చి మోకందా ఇట్లా పట్టు కాళ్ళు ఎక్కడ పట్టు గుంజుతా అంటే తప్ప మైదా పిండి తాగుతానికి ఇట్లా నేను పంట చెప్పుడు కంటే అందుకుంటే మళ్ళీ మీరే అంటారు లెక్కల మనసు మన కనుక నేను ఇల్లుతోనే పని లేదు జాగ్రత్తనే పని లేదు మన కనుక మన కనుక చెట్టు కింద కనుక బతికినా పర్వాలేదు నీ సంసారం అక్కలు కాని చెక్కలు కాని పలికి బద్దలు కాని నీ సంసారం పాడు కాని వీడు కాని పోతానా పోతానే నాకు గుట్టకాడికి పోతానే బర్ర కాచుకుంటా మళ్ళా ఇంకా నీ ఆగారింటికాడి బంగ్లైతే నువ్వు ఆగపోదు అంటే అలా బర్రగాసే కాదే నువ్వు కాస్తే ఏమైతుంది నాకుండవా ఎందుకుండవు ఎందుకున్నావు అంటే అది ఒక్కొక్క గుద్దు గుద్దుతుంటే గిబేళ్ళు ముడిగే దింపుల గుప్పలు వస్తాయి జేరు పొద్దులలో ఆతులు వస్తాయి మాతలోను అయితే ఉండవా ఉండా మరి పిల్లగానేది అదే మరి నాకు రావా రాను తీసుకోవచ్చు నీకు ఇంట్లో ఉన్నట్టయితే నాయన ప్రేమ ఉంటే నన్ను తీసుకో పుట్టి పట్టుకొని రోడెక్కితే లోకం ఇది ఏమైనా అవగాహన ముక్కు ఎత్తుకుంటారమ్మా చెప్పినట్టు నేను వింటారావే నా చేతుల పెట్టాలి వాళ్ళు అన్నాను గట్టేవును అనకుండా గట్టే ఉన్నావు బొమ్మనే పెళ్లి కాడ ఉన్నారు గంగేటోళ్ళు గంగేటోళ్ళు కొండని పెన్న వాళ్ళే ఉన్నాను భార్యను రాదు తీసుకున్నాడమ్మా కాదండి భార్య భర్తల బంధం ఏడడుగుల అనుబంధం నీ అడుగుల అడుగు 7 అడుగులు వేయాలండి కాదండి లోకం కాకులు లోకం కాకులు బతుకుతానేమో ఎత్తరు చెడుతూనే ఉంటారు
నీ నొల్లల సాడు నీ నొల్లల నా ఉత్త దానికి నాకు దానికి నాకు అంటే ఒక్క గట్టుకు 2 పెద్ద పూలు ఉంటాయా? నెగ్గై మరి ఒక వరలో 2 కత్తులు నెగుతాయి. ఒక్క వర 2 కత్తులు ఇవుడుతాయా? మరి ఒక ఊరికి 2 సర్పంచులు ఉంటారా? ఉండరు. దానికి నాకు పడదంటే పడది. దానికో ఇల్లు కావాలి, నాకో ఇల్లు కావాలి. నీ సంవత్సరం నా చాలా సంవత్సరం చెప్తే చేయకపోతే పిట్ట బుర్రు అంటే పట్ట సంకలు పెడతాయి. ఒక్క మాట అనముందుకే పట్ట సంకలు పెడతాయి. అవ్వగారింటి కాడ శ్రీమంతులు అయితే అసలే ఆగపో. ఇంకా నన్ను రాసినప్పుడు గాలికి పోయేది ఈడ కూలర్ గాలి పాడబడ చల్లగత్తాను అయితే అలాగ గాలొచ్చేది. అయితే ఒక మాట విను. ఇక ఇప్పుడు దానికి నాకు తగదంటే వాడు పడదంటే పడది అట్టనే గుద్దుతాండి కాబట్టి కొడతాను కాబట్టి దానికి ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలంటాను. నాకు 2 ఇళ్ళు ఇప్పుడు లేవు. ఇల్లు కడతా. ఇల్లంటే ఇప్పుడు ఇల్లు కడతా. 6 నెలల వరకు నీకు కొత్త బంగాళ కడతా. ఆ బంగాళ కట్ట ఓపిక పట్టి ఇదే ఇంట్లో ఇట్లా తడక కడతా. ఆడికి తడకలు కడతా. ఈ ఎడమ దిక్కు నువ్వు ఉండు, కుడి దిక్కు అది ఉంటది. దాని మోకం నీకు కనబడది, నీ మోకం దానికి కనబడది. ఒక 6 నెలలు ఓపిక పట్టి ఇదే ఇంట్లో ఉండు. 6 నెలల వరకు రంగు సుడిలే మేడ నీకు కట్టి పెడతా. ఒక మాట చెప్పు. నువ్వు ఇద్దరికి ఇదే ఇంట్లో నువ్వు చెరువు దిక్కుండా ఉన్నావు. అది ఈడి తెచ్చింది లంజే. నేను ఈడికి ఈడికి ఉన్నా వయసుకున్నా వయ్యారనుకున్నా అనుకుంటాను. పొల్ల వడబోసిన బంగారం అనుకుంటా. అది ఏం చెప్తుంది కదా, అది పొద్దు పొద్దుగా లేకపోతే ఆయా సీపురు గట్ట పట్టుకుని ఆకిట్ల కప్పు. నేను గప్పుడే లేచి ఆకిట్ల కప్తా. ఆకిట్ల రాగానే అట్లా కుక్క బొని చూస్తుంది. కుక్క వీని పెట్టి కుక్కలంజే ఎందుకు వచ్చినవే, నువ్వేం తెచ్చింది దానివి, నువ్వు ఎందుకు వచ్చినవే, కొద్దలంజే నా ముసలి మగనికి మురిసి వచ్చినవి అంటే నీ భర్తను అయితే పెడతాడు. అదే కాక ఆకిట్ల ఎండుగంట వస్తుంది. ఎండుగంట వస్తే కోడిపిల్ల వస్తుంది. కోడిపిల్ల రాగానే చూ అంటే పోతే కోడిపిల్ల, చూ అంటే పోయే కోడిపిల్ల కట్టదు కదా. కోళ్ళంజే కొజ్జలంజే ఎందుకు వస్తానే, నువ్వు ఏం తెచ్చిందని నా పట్టగట్టి పట్టవే, నా చిరగట్టి పట్టవే, నా ఎంగిలి కంచానికి గట్టి పట్టవే, నా మంచానికి గట్టి పట్టవంటే నీ భక్తుడు నీ అయితే దానికి నీకు తగది అసలుకే ఉంటే అదని ఉండాలని ఉంటుంది. ఏమన్నంటే పోతా అంటే ఏమంటే పోతా అంటే కానీ ఒక్క మాట విను. ఇక ఏంటో నాకు తగదని నువ్వు తగదంటాను. సరే తగకుంటే నాకు 2 ఇళ్ళు లేవు. ఒక ఇల్లు కడతా. ఆ ఇల్లు కట్టదనుక ఊరవతల మాత్రం నాకు గోదల కుట్ట ఉన్నది. గోదల కట్టేసిన కుట్టం ఊరుకు దూరంగా దగ్గర ఉన్నది. ఆ గోదల కుట్ట ముందు నువ్వు చూసినా లోకమా, నేను వయసుకున్నవయ్యారా అనుకున్నా, ఈడి మీద ఉన్నా. నేను కొడుకులే కనేదాన్ని, బిడ్డలే కనేదాన్ని. అది గొడ్డు లంచే. అది ఏడుంచి ఏం పోతాంది దబ్బరు. ఒకవేళ నువ్వు అడవిలో నన్ను ఉంచిన వాళ్ళే మరి కచ్చ పొలానికి వచ్చినా కాపుకొని కప్తాడు, ఈర పొలానికి అయితే తెలుగువాడు వస్తాడు, గొర్రెల మేసే గొల్లవాడు వస్తాడు. గొర్రెల మేపే గొల్లవాడు వాళ్ళు వచ్చినా కాదు. నువ్వు చూసినట్టు సన్నంగా పుల్లలే, సన్నంగా సున్నల పుల్లలు ఎండిపోవాలని నిన్ను చూసి నన్ను చూసి గుజాలు ఎగిరేస్తారు. ఈ పొడ సుఖం చూసి ఈ పొడ సుఖం చూసి అంటే ఆడడానికి ఉన్నవాడిని అందుకేమన్నా ముంగడ ముక్కలే అనుకో గొప్ప. అయితే మరి అది మరి అన్నది అప్పుడు ఆ రాజు సంగమ్మ కొడుకులగానేదాన్ని, నేను బిడ్డలగానేదా అన్ని నేను గోదావరి కొట్ట నేందుకుంటా. ఇదే ఇంట్లో నేను ఉంటా. మా అత్తమ్మ దీపం కాపాడుకుంటే ఇదే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉండి మా అత్తమ్మ దీపం కాపాడతా. నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఉన్న దీపం ఆరిపోతుంది. అరే ఇప్పుడు ఆ సూర్య శత్రు అనుకున్నాడు. కొడుకుల బిడ్డగా ఎవరు? రాజు సంగమ్మ. మరి ఊరొచ్చింది ఏది? గొడ్డుది. గొడ్డుది అన్నమాట జనగలిగిన సత్యం. అంటే ఊరందరూ తెలుసు ఊరొచ్చింది గొడ్డుది. గొడ్డుది అయితేనే మళ్ళీ పెళ్లి చేసుకున్నా అనుకున్నాం.
మరి కొడుకులకు బిడ్డలకు అనేది రాత సంగమ్మ ఇంటికాడ ఉండాలి. గుడ్డుది నా భార్య పూలొచ్చింది ఏవి అది అడవిలో ఉన్న గంతే, అది ఎక్కడున్న గంతే అనుకున్నాడు. ధన 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 పూలొచ్చిన దగ్గరికి వచ్చిండు రావు. లక్ష్మీదేవి మీ చెల్లి అంటారు కదా, మా అక్కకు నాకు తగదంట తగది పెళ్లి తీసుకొచ్చింది నన్ను పెడి పెడి దెబ్బలు కొట్టింది, నేను బతకలేను, నేను పోతే నా అవగారింటి కన్నా పోతే, లేకపోతే దాన్ని తీసుకుని అడవిలో గోదల కొట్టు ఉండు అని చేయమంటాను. గోదల కొట్టు ఉంది పా నేను ఎక్కడ ఉంటుందయ్యా బువ్వ కట్టుకోను పట్టు నేను కొడుకులేదన్నా, నేను బిడ్డలేదన్నా, నా సిల్లే కడుపుతో నీ కొడుకులే బిడ్డలే కంటే నీ వంశం నిలబడుతుంది. నా దాన్ని చేసుకున్న భర్త అక్కడ దాకా నా ఇంబడి నన్ను ఎక్కడ ఉంచుతావో అక్కడ దాకా వచ్చి ఇక్కడ భూలక్ష్మి గిడ అండుకో తిను గిడ పండుకో నువ్వు చెప్తే నీ మాట చెవదాడకుండా నువ్వు చూపిన నీడ బతుకుదా. నేను ఎన్ని రోజులు బతికినా బుక్కెడ పోదాన్ని నాదా నా ఎంట రమ్మని చూడు. భర్తను తీసుకొని ఆ తల్లి గలమల్ల కచ్చి గలమవుతా ఒక్కడి వేసిందమ్మా. గలమవుతలో కడిగేసినప్పుడు ఆమె ప్రేమకు ఒక కుక్క పిల్లను సాదుకుంది. పిల్లలు లేని ప్రేమ కదా, ఒక కుక్క పిల్లను సాదుకుంటే ఆ కుక్క పిల్ల ఆమె పోతాండ చూసి అన్నం పెట్టే తల్లి పోతా నాకు ఇంట్లో ఉన్నదని ఆమెతోని పాటు కనుక గలమ దాడిందమ్మ. ఆమె పండుకోవడానికి ఒక మంచం, కప్పుకోవడానికి ఒక చెద్దరి, కట్టుకోవడానికి ఒక బట్ట, ఇద్దరు ముసలు దాసోళ్ళని తీసుకొని ఇంకెప్పుడు చూడు ఇంటి ముందుకు వచ్చి అత్తగారి బంగ్లకు దండం పెట్టిందమ్మ. నా బతుకు చూడు ఎట్లయిపోయి ఒక్క మాట నేను తొందరపడి చూడు, నా చెల్లెని ఒక్క దెబ్బ కొడితే నా బతుకు చూడు ఎంత దూరం.